హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనలా యాక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే ఆర్టికల్ 370. ఈరోజు మనం ఆర్టికల్ 370 గురించి ఎందుకు మాట్లాడుకోబోతున్నాం? ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ, అంటే దీన్ని అపోజ్ చేస్తూ ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు స్వీకరించిందనమాట. కాబట్టి ఆ కాంటెక్స్లో మనం ఆర్టికల్ 370 గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఇది మనకి సిలబస్ మ్యాపింగ్లో ఎక్కడుందో చూసిన తర్వాత దెన్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నటువంటి కంప్లీట్ కంటెంట్స్ ఒకసారి నేను మీకు చెప్తాను స్టూడెంట్స్. ఓకే, సరే, ఇది మన సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ స్టడీస్ పేపర్ 2లో అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఫీచర్స్ అమెండ్మెంట్స్ ఏదైతే ఉందో మనకి యూపీఎస్సీలో జనరల్ స్టడీస్ పేపర్ 2లో యూజ్ అవుతుంది. అలానే మనకి ఇది ఆర్టికల్ 370 ఎలా వచ్చింది అన్న కాంటెక్స్ట్ చదివినప్పుడు, మీరు కాంటెక్స్ట్ సందర్భం చదివినప్పుడు ఇది మనకి ఇండియా పాకిస్తాన్ వార్ ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, అంతర్జాతీయ సంబంధాలు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవుతుంది. ఇది మనకి సిలబస్ మ్యాపింగ్. సరే, మరి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే వీడియో డిస్కషన్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు? అసలు ఆర్టికల్ 370 ఎందుకు వార్తల్లో ఉంది, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్, అలానే దానికి సంబంధించి అసలు ఈ యొక్క ఆర్టికల్ 370 ఎలా ఉనికిలోకి వచ్చింది, అంటే ఎలా ఇంట్రడ్యూస్ అయింది, అండ్ ఆర్టికల్ 370 వల్ల అసలు జమ్మూ కాశ్మీర్కి వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి, అండ్ ఎందుకు దాన్ని తీసేయాల్సి వచ్చింది, తీసేయడం వల్ల వచ్చినటువంటి ఇంపాక్ట్ ఉద్దేశం ఏంటి, అలానే ఆ తీసేయడంలో జరిగినటువంటి ప్రొసీజర్ ఏంటి, అండ్ ఇందులో ఆర్టికల్ 35A అంటే ఏంది అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో కొన్ని సందర్భాలలో మనం ఆర్టికల్ 35A అనే దాన్ని కూడా మనం కోట్ చేస్తుంటాం. ఆర్టికల్ 35A అంటే ఇక్కడ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 35A అని కాదు, మన జేఎండ్కే జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్ 35A అని మీనింగ్. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించింది కాదు స్టూడెంట్స్. ఓకే, సరే, మరి మనం ఆర్టికల్ 370ని చూసినట్టయితే ఒకసారి, అంటే ఈ ఇష్యూలో ఇందులో మనం మెయిన్గా ఏం డిస్కస్ చేయబోతున్నామో చెప్తాను ఒకసారి మీకు. ఆర్టికల్ 370 ఇష్యూ అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు కేసును టేకప్ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఏం తెలియాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 370 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా ఉనికిలోకి రావడం జరిగింది, ఇది ఎలా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, హౌ ఇది ఉనికిలోకి ఏ విధంగా వచ్చింది, ఫస్ట్ ఇది తెలియాలి మనకి. మరి ఆర్టికల్ 370ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో తెలియాలి ఫ్రెండ్స్. సిగ్నిఫికెన్స్, దీని యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది. నెక్స్ట్, మరి దీన్ని తీసేసే టైంలో మనం యూజ్ చేసినటువంటి ప్రొసీజర్ ఏంటి, ప్రొసీజర్ ఎలాంటి ప్రొసీజర్ తీసుకున్నాం మనం తీసేయడంలో. నెక్స్ట్, మరి దీన్ని తీసివేయడంలో అప్పుడు దీనివల్ల మనకు కలిగినటువంటి ఇంపాక్ట్ ఏంది, దీన్ని తీసివేయడంలో కలిగినటువంటి ఇంపాక్ట్ అంటే ఏమైనా ప్రయోజనం ఉందా లేదా ప్రయోజనమేం లేదా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 370 ఏ విధంగా ఉనికిలోకి వచ్చింది మన భారతదేశ రాజ్యాంగంలోకి అనేది ఫస్ట్ చూద్దాం. దాని తర్వాత అది ఎందుకు, ఓకే, అంటే ఎలాంటి ప్రొవిజన్స్ ఇచ్చింది పీపుల్కి, ఎలాంటి సదుపాయాలు ఇచ్చింది, దాని తర్వాత ప్రొసీజర్ ఎలా రిమూవ్ చేయడంలో అండ్ ఇంపాక్ట్ మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్, హౌ ఇట్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్, ఎలా ఉనికిలోకి వచ్చింది. ఓకే, ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే స్టూడెంట్స్, మనకి 15th ఆగస్ట్ 1947లో మనకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. ఓకే, ఇండిపెండెన్స్ వచ్చింది. దేని ప్రకారము? మనకి పార్టీషన్ ప్లాన్, మౌంట్ బాటన్ పార్టీషన్ ప్లాన్ ప్రకారము ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది స్టూడెంట్స్. ఈ పార్టీషన్ ప్లాన్ ప్రకారము అప్పుడు ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ అంటే సంస్థానాలు ఏవైతే ఉన్నాయో, ప్రిన్స్లీ స్టేట్స్ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 ఆప్షన్స్ అయితే అవి ఇండియాలో జాయిన్ అవ్వచ్చు, లేదా అవి పాకిస్తాన్లో జాయిన్ అవ్వచ్చు, లేదా అవి ఇండిపెండెంట్గానైనా ఉండొచ్చు. అవి ఇండిపెండెంట్గానైనా ఉండొచ్చు. మరి జేఎండ్కే రూలర్, అప్పుడున్నటువంటి జేఎండ్కే రూలర్ ఎవరు? అప్పుడున్నటువంటి జేఎండ్కే రూలర్ రాజా హరి సింగ్. ఈ రాజా హరి సింగ్ ఏం చేశాడు? ఇతను ఇండిపెండెంట్గా ఉందాము అని అనుకున్నాడు అనమాట. ఓకే, ఇండిపెండెంట్గా ఉందాం అనుకున్నాడు. మరి ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఇతని యొక్క సామ్రాజ్యం పైన అటాక్ చేసి పాకిస్తాన్ తమలో ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ కలుపుకోవాలని చెప్పేసి లోకల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళే డైరెక్ట్గా వార్లోకి ఇన్వాల్వ్ అవ్వకుండా లోకల్ ట్రైబ్స్ సహాయం, వాళ్ళకి ఆయుధాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు 20th అక్టోబర్ 1947 రోజు జేఎండ్కే పైన దాడి చేశారు. దీనికి రెస్పాండ్ అయినటువంటి జేఎండ్కే రూలర్ 27th అక్టోబర్ 1947 రోజు ఇండియన్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ పేరే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ప్రకారము ఇతను ఏమంటున్నాడు? ఇతను జేఎండ్కే మర్జ్ విత్ ఇండియా, ఇండియాతోని జేఎండ్కే అనేది కలిసిపోతుంది అని రాశారు. రెస్పాన్స్గా దీనికి రిటర్న్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి ఇవ్వాలి?
వీళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇవ్వాలి కదా, అధికారాలు ఇవ్వడమే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్, ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 ప్రకారం వీళ్ళకి స్పెషల్గా పవర్స్ ఇస్తామని చెప్పేసి ఆర్టికల్ 370. ఎందుకంటే అప్పుడు మన కాన్స్టిట్యూషన్ని రాస్తున్నాం కదా, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో దీనిపైన డిస్కషన్ జరిగింది. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ పవర్స్ ఇచ్చారు. ఈ ఆర్టికల్ 370 ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది? ఈ ఆర్టికల్ 370 ఇంప్లిమెంటేషన్ కోసం అని చెప్పేసి స్పెషల్గా జమ్మూ కాశ్మీర్కి ఇంప్లిమెంటేషన్ కోసం అని చెప్పేసి 1954లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్, ఇది మనకి కాంటెక్స్ట్. అంటే ఆర్టికల్ 370 ఎలా వచ్చింది అన్నది మనకి. ఓకే, సరే, నెక్స్ట్ ఏం చేయాలి మనకి? దీనివల్ల సిగ్నిఫికెన్స్, దీని యొక్క ప్రాముఖ్యత ఏంది? ఆర్టికల్ 370 యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత ఏంటి? ఓకే, ఆర్టికల్ 370 యొక్క ప్రాముఖ్యత ఏంది? ఆల్రెడీ మనకి జేఎన్కేకి స్పెషల్ కేటగిరీ వచ్చింది. జేఎన్కేకి అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్కి ప్రత్యేక హక్కులు వచ్చినాయి. ప్రాపర్టీ వేరే వాళ్ళు బయట వాళ్ళు ప్రాపర్టీ కొనకూడదు. అంటే మెయిన్గా ఈ యొక్క సిగ్నిఫికెన్స్ ఆర్టికల్ 370 ద్వారా ఏం యాడ్ చేసుకున్నారంటే వీళ్ళు ఆర్టికల్ 35A యాడ్ చేసుకున్నారు. ఎందులో అంటే జేఎండ్కే కాన్స్టిట్యూషన్, జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్లో వీళ్ళు ఆర్టికల్ 35Aని యాడ్ చేసుకున్నారు. ఈ ఆర్టికల్ 35A ద్వారా కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటో నేను ఎలాగో మీకు చెప్తాను. ఓకే, ఇలాంటి కొన్ని ప్రయోజనాలు, సిగ్నిఫికెన్స్ అంటే వాళ్ళు ఈ విధంగా లాభం పొందడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు తీసేయాల్సి వచ్చింది? అంటే ఆర్టికల్ 370 ఇవ్వడం అనేది మిగతా రాష్ట్రాల కన్నా జమ్మూ కాశ్మీర్ని స్పెషల్గా ట్రీట్ చేయడం అనేది, వన్ కంట్రీకి వన్ కాన్స్టిట్యూషనే ఉండాలి కదా, మరి వీళ్ళకి ఇంకో కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది? ఎందుకంటే ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కి ఓన్ రాజ్యాంగం ఉండొచ్చు. ఎలా ఉంటుంది ఇలా అని చెప్పేసి వీళ్ళు కొంతమంది ఒపీనియన్ అనమాట. అలానే ఆర్టికల్ 370 ఉండడం వల్ల జమ్మూ కాశ్మీర్లో మనం కొన్నింటిని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. లైక్ లోకల్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వాలు కానీ వేరే వాళ్ళు అక్కడ ప్రైవేట్ ల్యాండ్ కొనలేకపోతున్నారు. అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ ఉంటున్నాయి జేఎండ్కేలో. సో ఇంకొకటి ఏంటంటే మనకి జేఎండ్కేలో మెయిన్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని తీసివేయాలి అన్నారు. సరే, మరి తీసేయాలంటే ప్రొసీజర్ ఏంది? అది మనకు తెలియాలి కదా. ఒకసారి ప్రొసీజర్ చూద్దాం స్టూడెంట్స్. ప్రొసీజర్ ఏంటంటే మనకి ఆర్టికల్ 370 క్లాస్ 3 చాలా క్లియర్గా చెప్తుంది స్టూడెంట్స్. ఆర్టికల్ 370 క్లాస్ 3 ఏమనంటే కనుక ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్, ఓకే, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఆర్టికల్ 370 క్యాన్ బి రిపీల్డ్. ఆర్టికల్ 370ని తీసేయచ్చు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా. కాకపోతే ఎవరి సజెషన్ మేరకు? ఆన్ ద సజెషన్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్. ఏ రాజ్యాంగ పరిషత్తు? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. అంటే జమ్మూ కాశ్మీర్కి రాజ్యాంగం రాశారు కదా, ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సలహా మేరకి ఆర్టికల్ 370ని రిమూవ్ చేయొచ్చు. ఎవరు? ప్రెసిడెంట్. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1957లోనే అబాలిష్ అయింది. అంటే ఇప్పుడు ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉందా? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఇప్పుడు లేదు. మరి ఎవరి సలహా మేరకి వీళ్ళు ఇలా చేయగలిగారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ లేనప్పుడు? అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ రాష్ట్రపతి ఉత్తర్వులు అని చెప్పేసి 2 ఇచ్చింది స్టూడెంట్స్. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1, అలానే మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2. రాష్ట్రపతి ఉత్తర్వులు 2, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1 అండ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2. ఏంటి వీటి యొక్క ప్రాముఖ్యత? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1 ద్వారా ఏం చేశారంటే ఇక్కడ మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ జేఎండ్కే కావాలి అంటున్నాం కదా. ఇక్కడ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనే పదాన్ని తొలగించి స్టేట్ అసెంబ్లీ అనే పదాన్ని స్టార్ట్ చేశారు. స్టేట్ అసెంబ్లీ అంటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రిఫర్ చేస్తే సరిపోతుందని చెప్పేసి. మరి మొన్న జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ 370 తీసేసేటప్పుడు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఉందా? లేదు. ఎందుకంటే అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఉండి ప్రభుత్వం మొత్తం డిజాల్వ్ అయింది కాబట్టి. అక్కడ అసెంబ్లీ లేదు కాబట్టి మరి ఎవరు చేయాలి అంటే గవర్నర్ చేస్తే సరిపోతుంది. సో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ యొక్క ప్రభుత్వానికి సలహా ఇవ్వడం జరిగింది, మీరు ఆర్టికల్ 370 తీసేయండి అని. అలా అన్నమాట. అంటే ఆర్డర్ 1లోనేమో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనే పదాని ప్లేస్లో స్టేట్ అసెంబ్లీ యాడ్ చేశారు. ఆర్డర్ 2 ప్రకారము ఈ యొక్క ఆర్టికల్ 370ని అబాలిష్ చేశారు. ఆర్టికల్ 370ని వీళ్ళు తీసివేయడం జరిగింది ఆర్డర్ 2 ప్రకారం. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్ జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ 370 తొలగించే క్రమంలో మొత్తము ఒక 2 తీర్మానాలు అంటే రెజల్యూషన్స్ని ప్రవేశపెట్టారు పార్లమెంట్లో, 2 బిల్లులను కూడా ప్రవేశపెట్టారు. అవేంటో చూద్దాం ఒకసారి. ఓకే, సో జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 అబాలిషన్. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 అబాలిషన్. జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ 370ని
అబాలిష్ చేసేటటువంటి క్రమంలో మొత్తం మనకి 2 తీర్మానాలు. ఫస్ట్ ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వులు రిలేటెడ్ టు వాట్స్ ఆర్టికల్ 370 అబాలిషన్. ఆర్టికల్ 370ని తీసేస్తున్నట్టుగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ వచ్చాయి. ఇది ఫస్ట్ రిజల్యూషన్. సెకండ్ ఏం తీసుకొచ్చారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇంకోటి కూడా వచ్చింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇది దేనికి సంబంధించింది, అప్లికేషన్ ఆఫ్ సెంట్రల్ లాస్ అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాలు అన్నీ కూడా ఈ యొక్క రాష్ట్రాలకు వర్తిస్తాయి అని చెప్పేసి ఇంకో ఆర్డర్ తీసుకొచ్చారు. అలానే 2 బిల్లులు కూడా వచ్చాయని చెప్పాను కదా. ఒక బిల్లు దేనికి సంబంధించిందంటే జేఎండ్కే రీఆర్గనైజేషన్, జమ్మూ కాశ్మీర్ని రీఆర్గనైజ్ చేస్తున్నట్టు. ఏ విధంగా, జమ్మూ కాశ్మీర్ అనేటటువంటి కేంద్రపాలిత ప్రాంతం, అలానే లడాక్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం. నెక్స్ట్ ఇంకో బిల్లు కూడా ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడు. ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇన్ జేఎన్కే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇన్ జేఎన్కే. అంతకుముందు జేఎన్కేలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేకుండే, కాబట్టి ఇప్పుడు జేఎన్కేకి ఇంప్లిమెంట్ చేస్తున్నామని. ఇవి 4 ఇంట్రడ్యూస్ చేశారు, మీకు బాగా ఐడియా ఉండాలి. ఇలా ఆర్టికల్ 370ని తొలగించారు. ఇప్పుడు మెయిన్గా కోర్టులో అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇలా మీరు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ద్వారా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అన్న పదం ప్లేస్లో స్టేట్ అసెంబ్లీ అనే పదాన్ని చేర్చొచ్చా లేదా అని వీళ్ళు మెయిన్గా ఇప్పుడు సుప్రీంకోర్టులో క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. మరి ఆ క్వశ్చన్కి సుప్రీంకోర్టు ఎలా రెస్పాండ్ అవుద్దాం మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు మన కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి నోట్స్ చెక్ చేద్దాం ఒకసారి. సో ఆర్టికల్ 370ని పరీక్షిస్తున్నట్టుగా ఎవరన్నారు, కాన్స్టిట్యూంట్ బెంచ్ చెప్పింది. మరి కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే రాజ్యాంగ ధర్మాసనం అంటే కనీసం ఎంతమంది జడ్జిలు ఉంటారు, కనీసం మినిమం ఎంతమంది జడ్జిలు ఉంటారో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. రాజ్యాంగ ధర్మాసనం అంటే వీళ్ళు ఏమంటున్నారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఇచ్చారో 2019లో ఆర్టికల్ 370ని తీసేస్తున్నట్టు ఇది కాన్స్టిట్యూషనల్గా రాంగ్ అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు స్టూడెంట్స్. ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2019లో ఇచ్చింది ఏం చేయడం జరిగింది, జేఎండ్కేను 2 యూటీస్గా డివైడ్ చేసింది. అలానే అందరు సిటిజన్స్ ఎవరైనా సరే జేఎన్కేకి వెళ్ళి స్థిరపడే అవకాశం ఇచ్చింది. వాళ్ళ ప్రాపర్టీలు కొనేటటువంటి హక్కు కూడా ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఈ ప్రాసెస్లో ఎన్ని తీర్మానాలు ఉన్నాయని చెప్పాను, 2 తీర్మానాలు, అలానే 2 బిల్లులు కూడా ఉన్నాయని చెప్పాను, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. దాని తర్వాత కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఆర్టికల్ 370 క్లాస్ 3 ద్వారా దే కెన్ ఓన్లీ రిమూవ్. ఎవరి సలహా మేరకు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యొక్క సలహా మేరకు జమ్మూ కాశ్మీర్, బట్ దాన్ని మనం ఆ వర్డ్ని తీసేయడం జరిగింది. యాక్చువల్లీ ఇదివరకు ఈ ఆర్టికల్ 370ని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు కోర్టు దీన్ని పరిశీలించలేదు, ఇప్పుడు మళ్ళీ కోర్టు దీన్ని పరిశీలిస్తున్నట్టుగా చెప్పింది స్టూడెంట్స్. మరి జేఎన్కే భారతదేశంలో ఎలా కలిసింది, మహారాజా ఆఫ్ హరిసింగ్, రాజా హరిసింగ్ కలిసినప్పుడు జమ్మూ కాశ్మీర్కి ఏ ఒప్పందం ద్వారా, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనే ఒప్పందం ద్వారా. ఓకే, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ద్వారా కలిసేటప్పుడు జమ్మూ కాశ్మీర్కి అన్ని రకాల హక్కులు ఇచ్చారు ఎక్సెప్ట్ 3 అంశాల్లో తప్ప. డిఫెన్స్ ఒకటి, ఫారిన్ అఫైర్స్ విదేశీ వ్యవహారాలు ఒకటి, అలానే కమ్యూనికేషన్, ఓకే సమాచారం, ఇవి తప్ప మిగతా అన్నిటిలో కూడా జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఈ అధికారాలు ఓకే, ఇలా అధికారాలు ఇస్తున్నట్టుగా ఎప్పుడు అంటే చర్చలు జరిపినారు. చర్చలు మనకి 47, 48, 49లో చర్చలు జరిపినారు. ఫైనల్గా 1954లో ఒక ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. 1954లో ఈ యొక్క ఆర్టికల్ 370ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఆర్టికల్ 370 ఏ పార్ట్లో ఉంది మన భారతదేశ రాజ్యాంగంలో, పార్ట్ 21 ఆర్టికల్ 370 అనేది. మరి పార్ట్ 21 పేరింది మనకి టెంపరరీ, ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్. అంటే ఇవి ట్రాన్సిషనల్, టెంపరరీ అంటే తాత్కాలికంగా ఉండేవి. అంటే ఆర్టికల్ 370 మాకు వద్దు అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లో ప్రజలన్నా, లేదా జమ్మూ కాశ్మీర్ యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అన్నా, అంటే ఇప్పుడు ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏ పదంతో మనం చేర్చినాం, స్టేట్ అసెంబ్లీ అని మార్చాం, వాళ్ళు వద్దు అంటే మనం తీసేయచ్చు. కాకపోతే ఇప్పుడు అసెంబ్లీ లేదు కాబట్టి గవర్నర్ ద్వారా మనం ఒక రిపోర్ట్ తెచ్చుకొని వాళ్ళు వద్దంటున్నారు అని తీసేయడం జరిగింది. అదనమాట మనం తీసుకొచ్చింది. బై ది వే, మరి ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది మీరు సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి స్టూడెంట్స్. మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి. ఆర్టికల్ 370 కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్లో ఫినాన్షియల్ ఎమర్జెన్సీని అమలు చేయడానికి లేదు. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ ఫ్లాగ్ ఉంటుంది, స్పెషల్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అక్కడ అసెంబ్లీ డ్యూరేషన్ 6 ఇయర్స్, నార్మల్గా 5 ఇయర్స్ కూడా అక్కడ 6 ఇయర్స్. అలానే కేంద్రంలో యొక్క చట్టాలు ఎక్సెప్ట్ డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్, కమ్యూనికేషన్ తప్ప మిగతావేవి కూడా జమ్మూ కాశ్మీర్లో అప్లికేబుల్ కావు. ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి స్టూడెంట్స్. ఆర్టికల్ 370లో క్లాస్ 1, ఆర్టికల్ 370లో క్లాస్ 1, క్లాస్ సి స్పెషల్గా ఏం చెప్తుందంటే, అంటే కొంతమందికి డౌట్ రావచ్చు, ఆర్టికల్ 370 ద్వారా సపరేట్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్
సపరేట్ కంట్రీ అని వాళ్ళు అడిగితే ఏం చేస్తామని చెప్పేసి. అందుకోసమే ఆర్టికల్ 370లో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే ఆర్టికల్ 370 క్లాజ్ 1లో ఆర్టికల్ 370 అనేది ఆర్టికల్ 1కి లోబడి ఉంటుంది అని చెప్పేసి. అంటే ఆర్టికల్ 1 ఏం చెప్తుంది, ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. కాబట్టి జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంలో ఒక అంతర్భాగం అని చెప్పేసి మనం క్లియర్గా మాట్లాడుకోవచ్చు ఇక్కడ. మరి ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ రాజ్యాంగంలో వాళ్ళు ఏ ఆర్టికల్ని యాడ్ చేసుకున్నారు, ఆర్టికల్ 35A యాడ్ చేసుకోవడం జరిగింది. ఈ ఆర్టికల్ 35A ఏ ఒప్పందం ద్వారా వచ్చింది, ఇది మనకి ఢిల్లీ అగ్రిమెంట్ 1952. బాగా గుర్తుపెట్టుకోండి, 1954 నుంచి ఆర్టికల్ 370 అమల్లోకి వచ్చింది. ఇది అమల్లోకి రావడంతో పాటు ఆర్టికల్ 35A J&K జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఆర్టికల్ 35A అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదు, జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే. మరి ఆర్టికల్ 35A ఏ ఒప్పందం ద్వారా అప్పుడున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ J&K ప్రైమ్ మినిస్టర్, ఓకే, సో షేక్ అబ్దుల్లా వీళ్ళ మధ్యలో ఒప్పందం జరిగింది స్టూడెంట్స్. మరి ఆర్టికల్ 35A ప్రకారం ఏం చెప్తున్నారంటే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఎవరు సిటిజన్స్, ఎవరు పౌరులు అని గుర్తించే అధికారం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఉంటుంది. అలానే బయట వ్యక్తులు జమ్మూ కాశ్మీర్లో ప్రాపర్టీ కొనడానికి వీల్లేదు, పర్మనెంట్గా ఉండడానికి వీల్లేదు. బయట వ్యక్తులు జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ జాబ్స్కి నాట్ ఎలిజిబుల్, ఈవెన్ వాళ్ళు గవర్నమెంట్ స్కాలర్షిప్స్కి కూడా నాట్ ఎలిజిబుల్. ఇన్ కేస్ జమ్మూ కాశ్మీర్ అమ్మాయిలు ఎవరినైనా బయట వ్యక్తులను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిలకు ప్రాపర్టీ రైట్స్ మొత్తం కూడా పోతాయి. ఈవెన్ ఆ అమ్మాయిలకు పుట్టినటువంటి పిల్లలకు కూడా ప్రాపర్టీ రైట్స్ కూడా ఉండవు. ఇది మనకి ఆర్టికల్ 35A ప్రకారం. ఓకే, కాబట్టి దీనిపైన క్రిటిసిజం ఉంటుంది కదా ఖచ్చితంగా. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే పర్మనెంట్ రెసిడెంట్ కాదో వాళ్ళని సెకండ్ క్లాస్ సిటిజన్ లాగా చూడడం, అమ్మాయిలకు రైట్స్ లేకపోవడం. అలానే అప్పుడు చాలామంది పాకిస్తాన్ నుంచి కొంతమంది కాశ్మీర్కి వలస వచ్చారు, వాళ్ళకు కూడా సిటిజన్షిప్ లేకపోవడం, J&K రెసిడెన్స్ లాగా. ఇవన్నీ కూడా మన భారతదేశ రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్స్ అయినటువంటి ఆర్టికల్ 14, ఆర్టికల్ 21కి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి చాలామంది ఈ యొక్క ఆర్టికల్ 35A విమర్శించడం జరిగింది స్టూడెంట్స్. ఆ విమర్శల వల్లనే మనం ఇప్పుడు ఆర్టికల్ 370 కూడా తీసేయడం జరిగింది. మరి ఆర్టికల్ 370 తీసేయడం వల్ల ఏమవుతుంది, మనకి సెంట్రల్ లాస్ అన్నీ కూడా J&Kలో అప్లికేబుల్ అవుతాయి. అండ్ ఆర్టికల్ 370 తీసేసి మనం తీసుకొచ్చినటువంటి కొన్ని చట్టాల వల్ల J&K రెండుగా విభజించబడింది, J&K అండ్ లడాఖ్గా. ఇప్పుడు J&K యొక్క డెసిషన్స్ అన్నీ కూడా చీఫ్ మినిస్టర్ ఎవరు కమ్యూనికేట్ చేయాలి, లెఫ్టినెంట్ గవర్నర్ కమ్యూనికేట్ చేయాలి. లెఫ్టినెంట్ గవర్నర్ మనకి కేంద్ర ప్రభుత్వానికి చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు J&K అనేది కేంద్రపాలిత ప్రాంతం. కేంద్రపాలిత ప్రాంతానికి ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి అధికారాలు ఉంటాయా, ఉండవు. ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల కలిగేటటువంటి కాన్సిక్వెన్సెస్. ఎందుకు రద్దు చేసినామో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ప్రైవేట్ వాళ్ళు ల్యాండ్ కొనకపోవడం, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలన్నా కూడా ఇవన్నీ కూడా. సో కాబట్టి ఆర్టికల్ 370 సపోర్ట్ చేసే అందరూ కూడా యొక్క ఈ గ్రౌండ్స్ పైన సపోర్ట్ చేస్తారు. ఆర్టికల్ 370 తీసేయడాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు. మరి ఆర్టికల్ 370 తీసేయడాన్ని విమర్శించే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం జరగలేదు. కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారు, జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సజెస్ట్ చేయాలన్నారు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీనే లేదు. మీరు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ద్వారా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్లేస్లో లెజిస్లేటివ్ అసెంబ్లీని ఎలా మార్చుతారు అని కొంతమంది యొక్క క్వశ్చన్ స్టూడెంట్స్. అలా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోలేదు అని కొంతమంది యొక్క క్రిటిసిజం. కేంద్ర ప్రభుత్వం యూనిలాటరల్గా దీన్ని చేసింది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా, ప్రజల యొక్క అభిప్రాయం లేకుండా అని చెప్పేసి. మరి దీనిలో ఉన్నటువంటి మెయిన్ ఛాలెంజ్ ఏంది, ఇది లీగల్గా నిలుస్తుందా లేదా అంటే ఆల్రెడీ జరిగి చాలా సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది కాబట్టి 4 సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు లీగల్గా నిలవకపోవడం అంటూ ఏముండదు. బట్ లెట్స్ సీ కోర్టు ఏం చెప్తుందని చెప్పేసి. బట్ ఓవరాల్గా కంక్లూజన్ ఏంది, మనం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ఒప్పందం ద్వారా J&K ప్రజలకు ఎలాంటి హక్కులు అయితే ఇచ్చామో ఇప్పుడు ఆర్టికల్ 370 తీసేసినప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజల యొక్క హక్కులను గౌరవిస్తూ ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఎక్కువగా విశ్వాసాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఎంతైనా ఉంది అని మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ చూసినట్టయితే కనుక ఈరోజు క్వశ్చన్ ఏంటంటే మీకు విచ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ జమ్మూ కాశ్మీర్. ఓకే, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు స్టూడెంట్స్. ఓకే, ఏది ఇన్కరెక్ట్. ఫస్ట్ వన్, జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేకంగా రాజ్యాంగం ఉంది. సెకండ్, జమ్మూ కాశ్మీర్ ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండానే నిర్ణయాలు తీసుకోవచ్చు. అలానే ఈ యొక్క రెసిడ్యూరీ పవర్స్ అవశిష్ట అధికారాలు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అది జమ్మూ కాశ్మీర్తోనే ఉంటాయి, కేంద్ర ప్రభుత్వంతోనే ఉండేవి అంటున్నారు. ఇందులో ఏది రాంగు, ఆల్ రాంగ్. డి అంటే అన్నీ కూడా రాంగ్. ఇప్పుడు అంటున్నాం మనం ఆర్టికల్ 370 ఉన్నప్పుడు గురించి కాదు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఏది రాంగ్ అంటున్నాం. మెయిన్స్ క్వశ్చన్, ఆర్టికల్ 370 తీసేయడం అనేది ఇండియా పైన ఎలా ఎఫెక్ట్ ఉంది, అలానే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి సమస్యలు ఈ యొక్క ఆర్టికల్ 370 తీసేయడం వల్ల ఆ సమస్యలకు పరిష్కారం దొరికిందా అని మీరు అనుకుంటున్నారా?
ఇది స్టూడెంట్స్, ఓకేనా. సరే, మరి వీడియో ఎండింగ్లోకి వచ్చింది కాబట్టి ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి, ఆర్టికల్ 370 ఏ విధంగా ఉనికిలోకి వచ్చింది, అలానే ఆర్టికల్ 370 యొక్క ప్రాముఖ్యత ఏంది, దాంతోపాటు ఆర్టికల్ 370ని తీసేయడంలో మనం ఫాలో అయినటువంటి ప్రొసీజర్ ఏంది, అండ్ ఇందులో భాగంగా ఏ బిల్లులను ఏ తీర్మానాలను మనం తీసుకురావాల్సి వచ్చింది అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఆర్టికల్ 370 అబాలిషన్ అన్న టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.